మురవే సర్వలోకానాం విషజే భవసోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు శ్రీ శ్రీ కైవల్యానంద సరస్వతి స్వామి గురు ప్రణామములు. ఈ వారం గ్రహచారం ఎలా ఉంది, గోచార ఫలితాలను తెలియజేస్తాం. అసలు ఫలితాలు తెలియాలి అంటే లగ్నకుండంలో చూసి తెలుసుకోవాలి. ఈ గోచార ఫలితాలన్నీ కూడా సామాన్యంగా అందరికీ వర్తిస్తాయి. సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఈ రాశి వారికి అష్టమ శని ఫలితంగా సమస్త కార్య విరోధము జరుగుతుంది. ఏ పని తలపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలలో చోర భయం, గురువు మార్పు వలన శరీర గాంభీర్యం తగ్గుతుంది. ఆర్థికంగా అనవసరంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. రాబడి కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య విషయంలో నరాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఈ వారం కుటుంబంలో పిల్లల వలన పెద్దలతో కలహాలు ఏర్పడే అవకాశం బాగా ఉంది. ఉద్యోగులకి తమ దగ్గర పనిచేసే వారి వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఫైనాన్స్ వ్యాపారాలకి మొండి బాకీలు వసూలవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి కొన్ని చిక్కులు ఎదురయ్యి పరిష్కారం దూరం అవుతుంది. శుభ పుణ్య కార్యక్రమాల వలన ఖర్చు, సాంఘిక కార్యక్రమాలలో ఉన్నవారికి ప్రజలలో మంచి పలుకుబడి పెరిగే అవకాశం ఉంది. నూతన విద్యా కోసం విదేశీ ప్రయాణాలలో మంచి ఫలితాలను చూస్తారు. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు మందగోడిగా సాగుతాయి. ఎంతో కాలం నుండి పరిష్కారం కాని పనులు ఒక కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో ద్రవ్య లాభం జరుగుతుంది. బంగారు ఆభరణాలు దొరికే అవకాశం ఉంది. దానివలన హృదయ సౌఖ్యం కలుగుతుంది. చిత్త చాంతల్యంలో పనులకు విఘాతం కలిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అకాల భోజనం, చతుష్పాద జంతువుల వలన భయం, స్త్రీ మూలంగా ధన వ్యయం జరిగితే అవకాశం బాగా ఉంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 వారు ప్రతిరోజు ఇష్టదైవాన్ని స్మరించుకుని పూజ చేయాలి. పుబ్బావారు 1, 2, 3, 4 పాదవారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఉత్తర 1వ పాదం వాళ్ళు శ్రీమాత్రే నమః అని 108 సార్లు పారాయణ చేస్తే చాలా మంచిది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.